ఫ్రెండ్స్, ఈరోజు కర్ణాటక స్టైలు ఉత్త రాగిపిండి ముద్ద చేసుకొని తిందామని వంకాయ బజ్జీలోకి స్టార్ట్ చేస్తే ఒక గంట అయింది కానీ ఇది మాత్రం గట్టిగా అవ్వడం లేదు. వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో చూడల్లా, యూట్యూబ్లో చూడల్లా. పుర్రే ఉంది, ఎట్లా చేయలేము. కర్ణాటకలో బాగా ముద్ద చేసింటారు, మనకు జారుగానే ఉంది. ఇది ఇట్లే తినలేమో, తినల్లా పారేళ్ళ దీన్ని ఉబిన ఏమో అంటే అట్లా తినాలి ఆంటీ, వేస్ట్ ఎందుకు చేస్తారని. దీన్ని ఎట్లా తినేది ఫ్రెండ్స్? బాగా నెయ్యి వేసిన, ఉప్పు వేసిన. యూట్యూబ్లో చూసి అవ్వచ్చు కదా, నేను యూట్యూబ్లో చూసి అవ్వకోకుండా సొంత ప్రయోగం చేసినానా. అర్ధ కేజీ రాయిపిండి పోసినాను, గట్టిగా అవ్వడం లేదు. కలుపుతానే ఉన్నానమ్మా, ఒక గంట అయింది, గట్టిగా అయ్యేటట్లే లేదు ఫ్రెండ్స్. అర్ధ గంట అయింది. ఇట్లే తింటాను, ట్రై చేస్తా. నెక్స్ట్ టైం యూట్యూబ్లో చూసుకొని చేస్తా. వాళ్ళు తింటా అంటే నోట్లో నీళ్ళు ఊరి నేను ట్రై చేద్దామని చేసినానా, రావట్లేదు. చూడ్డానికి ఏముంది కానీ గట్టిగా అవ్వడం లేదు. పిండి ఎక్కువ వేస్తే ఒక ముద్ద నాకు ఒక్కదానికి ఎక్కువ అయిపోతుంది. మా చిన్న కొడుకు తిన్నాడు. నెక్స్ట్ టైం చేస్తా ఫ్రెండ్స్. బాగా పిండి పోసుడు కెలుకుడు, పోసుడు కెలుకుడు. ఇది మాత్రం గట్టిగా రాలేదు ఫ్రెండ్స్. మొత్తానికి గట్టిగా అయ్యేది అట్లా మాత్రం ట్రై చేస్తా. ఈరోజు కర్ణాటక స్టైల్ ముద్ద తిన్ననే తినాల. పప్పులోకి, వంకాయ బజ్జీలోకి తినాలి. నేను తిన్నాను, మా ముబినాకి కొంచెం పెట్టిన. పానీపూరి ముద్ద అయ్యిందమ్మ. ఇంకా బజ్జీ వేసుకొని, వంకాయ బజ్జీలోకి పిసుక్కొని తినాల ముద్ద. పప్పు వేసుకొని ఉత్త రాగిపిండి ముద్ద, పప్పు, వంకాయ బజ్జీ సూపర్ టేస్ట్ ఉంది. చాలా రోజులైంది అనుకోబట్టి ఈరోజు కుదిరింది. కొంచెం